సో, నేను చెప్పిన ఆ మిస్టేక్ ఏంటంటే, అప్పుడు నాకొక ఔట్‌పుట్ వచ్చిందంటే చాలు అనిపిచ్చేది కదా! ఇంటర్‌లో ఒకరోజు లైక్ స్మాల్ లాజిక్ చేంజ్ చేయమన్నారు. నేను యూజువల్‌గా చేసేలాగే గూగుల్ చేసి ఏదో కోడ్ పీస్ తీసుకొనొచ్చి కొంచెం మోడిఫై చేసి రన్ చేశా. ఔట్‌పుట్ వచ్చింది. టాస్క్ డేన్ అని అప్డేట్ చేశా. కానీ అప్డేట్ చేసి హ్యాపీగా కూర్చున్నా. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉంది చూడు, ఐ రియల్లీ గాట్ ఎ బిగ్ షాక్. నేను చేంజ్ చేసిన ఆ స్మాల్ చేంజ్ వల్ల ఎక్కడో ఉన్న ఇంకో ఫీచర్ క్రాష్ అయింది. సడెన్‌గా కాలొచ్చింది టీమ్ నుండి. "ఇక్కడ బగ్ ఎందుకొచ్చిందో చూసుకో, ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి" అన్నారు. నేను ల్యాప్‌టాప్ చూస్తే, నేను చేంజ్ చేసిన కోడ్ పీస్ వల్ల కంప్లీట్‌గా క్రాష్ అయింది. హానెస్ట్‌లీ నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే నేను కోడ్ కాపీ చేశా. కానీ నాకు ప్రాసెస్ అర్థం చేసుకోలేదు కదా! ఆ మొమెంట్‌లో టీమ్ ముందు నేనున్న సైలెంట్‌గా ఉన్న ఫీలింగ్ థాట్ ఆక్వర్డ్ సైలెన్స్ అది నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అది సెకండరీ. అక్కడే నాకు ఫస్ట్ టైమ్ క్లియర్‌గా అర్థమైంది. అవుట్‌పుట్ రావడం గొప్ప కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్‌స్టాండింగ్ హౌ యువర్ కోడ్ యాక్చువల్లీ వర్క్స్ అండ్ వేర్ ఇట్ ఇంపాక్ట్స్. మనం ఒక లైన్ రాస్తే అది సిస్టమ్‌లో ఎక్కడికి వెళ్తుందో తెలియకపోతే అసలు మనం డెవలపర్స్‌మే కాదు. అది జస్ట్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఆ రోజు తర్వాత నేను కొంచెం స్లో అయ్యా టాస్క్స్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా నేను యాక్చువల్లీ కోడ్ రాయలేదు. ముందు ఫ్లో అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశా. ఇన్‌పుట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, లాజిక్ ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడ బ్రేక్ అవుతుంది అని. వన్స్ ఆ ఫ్లో క్లియర్ అయ్యాక కోడ్ చేస్తే ఆ కాన్ఫిడెన్సే డిఫరెంట్ అనిపించింది నాకు. అప్పుడు వై దిస్ అని ఎక్స్‌ప్లెయిన్ దిస్ అని అడిగితే ఫస్ట్ టైం నేను ప్రాపర్‌గా ఆన్సర్ చెప్పగలిగాను. అక్కడ అక్కడే నాకు క్లారిటీ స్టార్ట్ అయింది. కానీ ఈ క్లారిటీ నన్ను నెక్స్ట్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళిందో అది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? లైక్ ఔట్‌పుట్ వచ్చింది అని హ్యాపీగా ఉన్నా, కానీ లేటర్ బగ్ వచ్చిందా? You